న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్కోన మండలం చెయ్యేరు గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుజ్జిబాబు ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగున ఆదరణతో ఇంటింటా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతూ కూటమిని గెలిపించి తీరుతాము అంటూ ప్రతి ఓటరు కుండబద్దలు కొట్టినట్లుగా తెలిపారు. బుజ్జిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో గద్దె దింపే సమయం ఆసన్నమైంది అంటూ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యం అంటూ తెలిపారు. పొన్నాడ సతీష్ ఓటమి భయం కులాలను రెచ్చగొట్టి విధ్వంసానికి దారి తీసేలా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ ఉండటం తెలుపుతూ ప్రజలు అని గమనిస్తూ ఉన్నారు అని ఓటు హక్కుతో సతీష్ కు బుద్ధి చెప్తారని తెలిపారు. చెయ్యేరు గ్రామంలో జన సైనికులు చూపిన ప్రేమతో బుజ్జిబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. టీడీపీ జనసేన బీజేపీ మన అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పాదయాత్ర ఎంపీగా పోటీ చేస్తున్నాం. మీ అందరం ఇంట్లో కూడా 2 సైకిల్ కొట్టుకోవడం ఆశీర్వదించాలి. మరి టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటింటికి రాలేకపోతున్నాం. మీరు తప్పగా భావించుకుంటాం. ప్రేమ్ పైకి వేసుకోండి, జూమ్ వేసుకోండి. మీ అందరూ నాకు ఆశీర్వదించి మరి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మరి మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి 18 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అవ్వకుండా అడ్డుపడ్డారు. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ గ్రామంలో మంచినీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. మీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మంచి ప్రాజెక్ట్ని శాంక్షన్ చేస్తే మరి ఇప్పుడు దాకా కూడా ఆ ప్రాజెక్టు కూడా కనీసం వాళ్ళు కూడా మొదలు పెట్టాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి మీ అందరూ అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి. రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తు నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మద్దతు ఇచ్చి మరి ఎంతో ఉత్సాహంగా ఉన్న జన సైనికులు అందరూ కూడా అడుగడుగునా మాకు ఏ గ్రామంలో పెద్ద ఎత్తున సహకరించి మమ్మల్ని నడుపుతున్నారు. అదేవిధంగా మరి ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇండస్ట్రీ వ్యాలీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయినాయి. ఇవాళ ల్యాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి మరి ఏదైతే రైతాంగం ఉన్నారో, భూస్వాములు ఉన్నారో అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా 11 లక్షల కోట్లు అప్పు చేసి మరి భావితరాల భవిష్యత్తులో అర్థం చేశాడు. కాబట్టి మరి రూట్ వరకు కూడా ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది. అన్ని సామాజిక వర్గాల్లో కూడా మన అయోధ్యలో పెద్ద ఎత్తున వచ్చి మరి ఆదరణ చూడలేక మరి పొన్నాడ సతీష్ కుమార్ గారు 4 రోజుల నుంచి మధ్య భ్రమించి మాట్లాడతారు. మీ అందరూ కూడా చూశారు. మరి ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎవరైనా ఎవరికైనా వేసుకోవచ్చు. అంతే తప్ప మీరందరూ నాకు ఏమో ఓటు అడుగుకుంటే నేనైతే ఓట్లు అడుగుతున్నాను. అతనైతే ఓట్లు
అనుకోవట్లేదు. మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓట్లు అనుకోకుండా ఓటు ఎవరైనా వేస్తారా? ఏ రాజకీయ నాయకులు సరే ఎలక్షన్ వచ్చినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడగవలసిందే. ప్రజల యొక్క మద్దతు లేదేమో ఎక్కడెక్కడ కనిపిస్తుంది. మీరు తప్పుడు మాట్లాడకుండా మరి మంచిగా ఉంటే మంచిది, లేదంటే సరిగా ఉంటే ప్రజలందరినీ గుర్తు చెప్తారు నీకు. మరి ఈరోజు ఎంతో సంతోషంగా మన చెయ్యాలి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు వచ్చి నన్ను ముందుకు నడుపుతున్నందుకు మరి టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేయడం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటమల గ్రామానికి చెందిన కౌలు రైతులు సుమారు 6 ఎకరాల 10 సెంట్లు పెంట భూమిని కౌలుకు తీసుకుని ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాసి అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 6 లక్షల రూపాయలు నష్టం వాటిల్లడంతో ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులకు అండగా నిలిచిన ప్రజా సేవకులు ఆపద ఎక్కడ ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే పి మల్లవరం మాజీ సర్పంచ్ కూడుపుడి శివనారాయణ వారి స్నేహితులకు సమాచారం తెలిపి సమకూర్చిన నగదు 80,000 రూపాయలను కౌలు రైతులకు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శివనారాయణతో పాటుగా సహాయాన్ని అందించు మహానీయులకు కౌలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటమల గ్రామానికి చెందిన కౌలు రైతులు సుమారు 6 ఎకరాల 10 సెంట్లు పెంట భూమిని కౌలుకు తీసుకుని ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాసి అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 6 లక్షల రూపాయలు నష్టం వాటిల్లడంతో ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులకు అండగా నిలిచిన ప్రజా సేవకులు ఆపద ఎక్కడ ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే పి మల్లవరం మాజీ సర్పంచ్ కూడుపుడి శివనారాయణ వారి స్నేహితులకు సమాచారం తెలిపి సమకూర్చిన నగదు 80,000 రూపాయలను కౌలు రైతులకు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శివనారాయణతో పాటుగా సహాయాన్ని అందించు మహానీయులకు కౌలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 65,000 రూపాయలు చెక్కుల రూపంలో మీకు అందజేస్తాను. ఎవరొకరు ఎంత అనేది ఇక్కడ బేసిట్టి రాంబాబు, అలాగే ఉదయభాస్కర్, కోట, అలాగే కడేల పడగల చేపల చెరువు ఈ ముగ్గురికి మొత్తం నలుగురు రైతులు ఉన్నారు. నలుగురికి 65,000 రూపాయలు ఈరోజు మేము సాయం అందివ్వడం జరుగుతుంది. వాళ్ళ నలుగురికి ఏ విధంగా ఇవ్వాలనేది మీకు నష్టపరిహారాన్ని బట్టి షేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఇంకా ఎవరైనా మానవత్వంతో, ఎందుకంటే ఎవరికైనా నష్టం జరిగేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు, సమస్య వచ్చేటప్పుడు నా వెనకాల నా యొక్క సమాజం ఉంది, ఎంతోమంది మన ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకుంటారు. నేను కష్టం వస్తే నాకేమీ ఉండేది కదని సమాజం ఉందనేది ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం మీకు వస్తున్నాను కదా, ఎందుకంటే మేము ఉన్నాము అని మీకు తెలియదండి. ఇంకా మరి పీజీ గారు రాజకీయ ఎవరైనా ఉన్నారు, తప్పుడు పనులు చేసేది ఎవరిలో ఇద్దరికి చేలోనే ఉంటారండి. ఎప్పుడు వెళ్ళినా దాచారు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడే కనిపిస్తారు. ఇంకా ఇప్పుడు అసలే వ్యవసాయం ఎక్కడ ఉంటారు కాక 3 ఇబ్బందులు పడుతుంది. 2 రోజులు వేసుకుని అందరికీ నమస్కారం. ముందుగా మరి పటమల గ్రామంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనం చేయకూడని పనులు, వినకూడని మాటలు, ఇలాగా కొన్ని ఈ మధ్యకాలంలో ఈ పటమల గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. అది మంచి సాంప్రదాయం కాదు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఉంటాయి, 5 పార్టీలు ఉండొచ్చు. ఏ వ్యక్తులైనా ఆ పార్టీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అది మనకి చేతితో స్వతంత్రం. వేరే పార్టీ వాడికి ఇందులోకి వెళ్ళాడు, ఆ పార్టీకి వెళ్ళి శత్రువులు కాదు, వేరే పార్టీలు తప్ప
2 పార్టీలు 3 పార్టీలు ఉన్న వాళ్ళ పార్టీ శత్రువులు కాదు, మనుషులు శత్రువులు కాదు. ప్రజల యొక్క ఎలక్షన్ కోసం వాళ్ళు తీర్పు పాటిస్తారు. దానికి దీనికి సంబంధం లేనటువంటి అంశాలు. ఒక మొన్న 10 రోజుల క్రితమేమో అప్పారగారి చెరువులో చేపలను మందులు చేస్తే ఆ చేపలు పెట్టి ఆ కుటుంబం రోడ్డు పడింది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే నిన్నేమో మళ్ళీ ధాన్యం రాష్ట్రం తగలబెట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద లాగేది. అది ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే భగవంతుడు మనం క్షమించండి ఇలాంటి పనులు చేస్తే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మన చేతనైతే సాయం చేయాలి, చేయలేకపోతే మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేసి జనాలను భయభ్రాంతం చేసి వాళ్ళ యొక్క తినే అన్నంలో రాళ్ళు వేయటం అనేది చాలా దుర్మార్గం. ఆ ధాన్యం అనేది 6 నెలల పాటు వాళ్ళ భార్య పిల్లలు కుటుంబం అంతా చేలో పడి కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మరి మన తినే అన్నాన్ని అన్న పరంపరం స్వరూపం అంటారు. అటువంటి ధాన్యాన్ని తగలబెట్టడం అనేది మరి మనుషులు చేసే పని కదండి. ఆలోచించాలి. మనుషుల లేకపోతే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాల తెలియదు, కానీ మనిషి అన్న కూడా పని చేయదు. ఓ మనిషిని బాధ పెట్టాలంటే, ఓ మనిషిని ఇబ్బంది పెట్టాలంటే ఆ విధంగా కాదు, ఆ విధంగా కష్టించుకోవడం తప్పదు. ఇటువంటి సాంప్రదాయాలను వదిలిపెట్టాలి. మంచి మానవత్వ విలువలతో బ్రతకాలి, మంచిగా బతకాలి. ఇలాంటి తప్పుడు దారిలో ప్రయాణం చేయొద్దని ఈ గ్రామంలో ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని దొంగసాటి నుంచి మీరు చేయొచ్చు, కానీ మీరు దొంగసాటి మనిషికి తెలియకుండా భగవంతుడికి తెలియకుండా ఉండదు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మీకు ఖచ్చితంగా దీని మీద పనిష్మెంట్ భగవంతుడిని వాడు ఇస్తూ ఉంటాడు. ఆ పనిష్మెంట్ మీరు బలి కాకండి, ఆ పాపాలు చేయకండి, దుర్మార్గాలకు వెళ్ళి భగవంతుడి ద్వారా శిక్ష అనిపించే పని ప్రయత్నం చేయకుండా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున వీళ్ళని ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు కనుక ఆదుకోవాలని చెప్పేసి మన గౌరవ బిచ్చుబాబు గారిని అడగడం జరిగింది. అడిగితే ఆయన కూడా ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నారు కనుక, అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం మనకు ఇవ్వడం జరిగింది. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా పట్టణంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చాలా నష్టం జరిగింది. మేషెట్టి రాంబాబు గారికి, అలాగే ఆయన కొడుకు ఉదయ భాస్కర్ గారికి, కోట మాణిక్యం గారికి, అలాగే గతంలో 2 నెలల క్రితం జరిగిన చేపల చెరువు కడేల అప్పారావు గారికి కూడా 5 లక్షల నష్టం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మరి పట్టణంలో జరగలేదు. ఇది మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే చాలామంది స్పందించి చాలా బాధాకరంగా చాలామంది బాధపడ్డారు. మరి మా పిలుపు మేరకు మా గ్రామానికి విచ్చేసిన పెద్దలు మరి ఈ నష్టాన్ని మనం భరాయించలేము, కానీ మా సాయంగా ఎంతో కొంత మేము ఇస్తామని చెప్పి మరి ముందుకు వచ్చిన దాతలు మరి ముఖ్యంగా మరి ఎంతో మన కురిపూడి శివనారాయణ గారు మరి ఎంతో మందికి మరి చూస్తున్నాం. ఆయన చేసిన సేవలు ఇంత అంతా కాదు. కరోనా సమయంలో కానీ, తుఫాన్లో కానీ, వరదల్లో కానీ, ఎక్కడైనా నిరుపేదలు ఎక్కడైనా చదువు ఆగిపోయినా, ఎక్కడైనా ఇల్లు కట్టుకోలేకపోయినా, ఎవరైనా ఇంట్లో పుట్టినరోజులకి వస్త్రదానాలు, రక్తదానాలు, అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు. ఒక గుడి కట్టుకుంటే 200 బస్తాలు, గుడి కట్టుకుంటే 50,000 ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ మరి దాంట్లో ఎంతో కాదు ఇది. నేను ముందుకు వచ్చి మీ ఊరికి, మీ గ్రామంలో జరిగిన నష్టాన్ని నేను కూడా కొంత భర్తీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన మహానుభావుడు మనకి కురుపూడి శివనారాయణ గారు మరి ఇవాళ మన గ్రామానికి వచ్చి ఆయన 20,000 రూపాయలు దీనికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఆయన పిలుపు మేరకు మరి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు గారు ఒక 20,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. అలాగే మన బుల్లిరాజు గారు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కాటం సత్యబాబు గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. భాస్కర్ రాజు గారు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పటవల జనసేన పార్టీ నుంచి 5,000 ఇవ్వడం జరిగింది. అలాగే పటవల తెలుగుదేశం పార్టీ నుంచి 5,000 ఇవ్వడం జరిగింది. అలాగే శాంతమూల తెలుగుదేశం పార్టీ నుంచి మన వాసినేడు గోవింద్ గారు ఒక 5,000 ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 80,000 రూపాయలు ఈ రోజున ఒక గంటలోనే మరి ఇంతమంది స్పందించి వీళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకుని మరి ఇవ్వడం వల్ల చాలా సంతోషం. మరి మీరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన పాలరా మండల ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారికి, అలాగే మన తెలుగుదేశం అధ్యక్షులు బదిని సత్యబాబు గారికి, అలాగే మన కాశీ గారికి, అలాగే మన రైతు సంఘం అధ్యక్షులు రాజబాబు గారికి, అలాగే మన బీజేపీ నాయకులు అయ్యర గారికి, అలాగే ఇంకా విచ్చేసినటువంటి మన
జనసేన నాయకులు బోనం శ్రీని గారికి, అలాగే ఇంకా అనేక మంది మరి గ్రామస్తులు కూడా పెద్దలు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి అందరికీ కూడా మా గ్రామస్తులందరూ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి కొత్తగా టైంలో ఆదుకోవడం చాలా వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరి గ్రామంలో వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరి గ్రామంలో వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. మురముల్ల టీడీపీ కార్యాలయం వద్ద తాళరేవు మండలం పోలేకూరు మాజీ సర్పంచ్ మరియు మండల వైసీపీ మాజీ కన్వీనర్ దడాల బుజ్జిబాబుతో పాటుగా పటమల మాజీ ఎంపీటీసీ మేకల గోపాలకృష్ణయ్య ఇరువురు దాట్ల బుజ్జిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎస్సీలకు మనుగడ లేదు అంటూ పొన్నాడ సతీష్ కుమార్ వంటెత్తు పోకడతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే తీరు విరక్తి కలగడంతో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ బుజ్జిబాబు గెలుపునకు కష్టపడి ఎగ్గించుకుంటాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. మురముల్ల టీడీపీ కార్యాలయం వద్ద తాళరేవు మండలం పోలేకూరు మాజీ సర్పంచ్ మరియు మండల వైసీపీ మాజీ కన్వీనర్ దడాల బుజ్జిబాబుతో పాటుగా పటమల మాజీ ఎంపీటీసీ మేకల గోపాలకృష్ణయ్య ఇరువురు దాట్ల బుజ్జిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎస్సీలకు మనుగడ లేదు అంటూ పొన్నాడ సతీష్ కుమార్ వంటెత్తు పోకడతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే తీరు విరక్తి కలగడంతో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ బుజ్జిబాబు గెలుపునకు కష్టపడి ఎగ్గించుకుంటాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ మండల కన్నా మాజీ మండల కన్నా నేను జగన్ గారిని పార్టీ ఎక్కిన కానీ ఇప్పుడు దాకా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. కానీ కేవలం పొన్నాడు సతీష్ వల్లే నేను ఇప్పుడు రోజు పార్టీ మారడానికి గల కారణం కార్యకర్తలు ఎవరిని పట్టించుకోవడం ఏమి చేయడు. నేను జగన్ గారు ఎస్సీ పథకాలు 20 పథకాలు రద్దు చేయడం వల్ల దాని కారణంగానే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా చేశాను. నా పేరు మేకల గోపాలకృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ పటమల తాళరేవు మండలం. నేను ఈరోజు మన టీడీపీలోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం ఏమిటంటే శాసనసభ్యుడైన పొన్నాడు సతీష్ కుమార్ ఎస్సీలపై అవలంబిస్తున్న ఆ వైఖరికి నిరసనగా మాత్రమే నేను పార్టీ మారవలసి వచ్చింది. రెండవది ఏంటంటే మరి ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో విదేశీ విద్యా విధానం విదేశీ విద్యా విధానం పేరు గతం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా దీవెన అని ఉండగా మరి ఈ సైకో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని జగన్ అన్న విదేశీ విద్యా విధానాన్ని పెట్టారంటే అటువంటి అహంకారి ఇంకొకటి ఉండడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పొన్నాడు సతీష్ని ఓడించడం, బుచ్చిబాబుని గెలిపించడం అదే మా ధ్యేయంగా ముందుకు సాగుతామని. కాకినాడ జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ జిల్లాల ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను పిఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో సుమారు 200 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు గల్లంతయ్యాయి. ఉద్యోగుల ఎన్నికల ట్రైనింగ్లో ఫార్మ్ 12 ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అప్లై చేసుకున్నారు. ఉద్యోగుల ఓట్లు తన సొంత నియోజకవర్గం నుంచి కాకినాడకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదని, దీనికి ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్లు తమకు పంపించలేదని తెలిపారు. కోనసీమ జిల్లాకి సంబంధించిన ఉద్యోగులు మళ్ళీ ఫామ్ 12 సమర్పిస్తే వారికి మాత్రమే రేపు పోస్టల్ అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ కోనసీమ జిల్లా కాకుండా వేరే జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ జిల్లాల ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను పిఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో సుమారు 200 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు గల్లంతయ్యాయి. ఉద్యోగుల ఎన్నికల ట్రైనింగ్లో ఫార్మ్ 12 ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అప్లై చేసుకున్నారు. ఉద్యోగుల ఓట్లు తన సొంత నియోజకవర్గం నుంచి కాకినాడకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదని, దీనికి ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్లు తమకు పంపించలేదని తెలిపారు. కోనసీమ జిల్లాకి సంబంధించిన ఉద్యోగులు మళ్ళీ ఫామ్ 12 సమర్పిస్తే వారికి మాత్రమే రేపు పోస్టల్ అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ కోనసీమ జిల్లా కాకుండా వేరే జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇక్కడ కన్సర్న్ అధికారులను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీ సొంత నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు మీకు
మీ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు, అందువల్ల మీకు ఓటు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారు. సో చాలా మంది ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు, అలాగే తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఈవెన్ పార్వతీపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల జిల్లాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఓటు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఈ రోజు మరి ఎంతో ముఖ్యమైన ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే విషయం మేము ఇక్కడ ఉన్నతాధికారులను అడగడం జరిగింది. సో వాళ్ళు స్థానిక కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు చెప్పిన సొల్యూషన్ కేవలం కోనసీమ జిల్లాకు సంబంధించిన ఫామ్ 12A మళ్ళీ తీసుకోండి, రేపు మీకు మళ్ళీ ఓటు కల్పిస్తామని చెప్పారు. మరి మిగిలిన జిల్లాల వాళ్ళ సంగతి అడిగితే వాళ్ళేమో చేయలేమని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళకైనా అది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. అది దాన్ని కల్పించాలి ఖచ్చితంగా. అది అటు కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇటు పార్వతీపురం వైజాగ్ జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము డిమాండ్ వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా మరి అధికారులు అవకాశం కల్పించాలని కోరుతున్నాను సార్. అంటే నేను ఇక్కడ స్కూల్లో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఎవరికైనా సరే ఓట్లు లేకపోతే వాళ్ళ సొల్యూషన్ ఆల్రెడీ వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే మీరు వెళ్ళిన చోట మీకు గనక ఓటు లేకపోతే మీరు ఫామ్ 12 అక్కడ ఫిల్ చేయండి, దాన్ని బట్టి మీ ఓటు వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో మాకు డౌట్తోనే వచ్చాము, ఉంటాయి ఉండవు అనుకుని డౌట్తోనే వచ్చాము. ఇక్కడ అనుకున్నట్టే మా ఓట్లు అయితే లేవు ఇక్కడ. అయితే ఫామ్ 12 ఫిల్ చేసి మేము అన్ని రెడీగా పెట్టుకున్నాము. ఫామ్ 12 ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు అన్ని పట్టుకుని వచ్చాము, ఎలక్షన్ ఆర్డర్స్ అన్ని పట్టుకుని వచ్చాము. అయితే వాళ్ళు చెప్పిన విధంగా ఫామ్ 12 తీసుకొని మళ్ళీ ఫిల్ చేయించి ఓట్ అనేది ఇవ్వడం జరగట్లేదు. ఇక్కడ ఆ సొల్యూషన్ గురించి గట్టిగా అడిగితే కోనసీమ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు నా ఓటు భీమవరంలో ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ భీమవరం వెళ్ళి వేయడం అనేది ఇంపాసిబుల్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కండక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎంత బాధ్యతగా ఉందో దాన్ని మేము ఎలా రిజెక్ట్ చేయలేమో అలాగే ఓటు వేయడం కూడా మాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మాకు అయితే ఎలక్షన్ వేసే హక్కు అన్న ఇవ్వండి, లేదంటే మా ఆర్డర్ అనే క్యాన్సిల్ చేయండి. రెండు కూడా తూచా తప్పకుండా చేయాల్సిందే. నేను ఎలక్షన్ డ్యూటీ చేయాలి, నేను కాదన్నాక లేదు, నేను ఓటు కూడా వేయాలి, అది కాదన్నాక లేదు. నాకు రెండు మీరు సక్రమంగా అందజేయండి. అంతేగాని అటు ఇటు తిప్పి టైం వేస్ట్ చేసి నా ఓటు మాత్రం నాకు వేస్ట్ చేయకండి. అయితే మా డ్యూటీ తీసేయండి, మేము డీసెంట్ గా మా ఊర్లో నుంచి లైన్లో నుంచి ఎండలో నుంచి నేను వేయడానికి రెడీ ఉన్నాను. ఐదర్ అదన్నా కల్పించండి, లేకపోతే ఇక్కడ నాకు ఓటు కల్పించండి. అటు ఇటు పరిగెత్తమని మాత్రం చెప్పకండి. టైం అయిపోతుంది కాబట్టి మా టైం వేస్ట్ చేయకండి. సో రేపటికల్లా అన్ని జిల్లాలకు ఈక్వల్ గా కౌన్సిల్ చేయగలం, మీరు చేయలేం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. చేస్తే అందరికీ చేయండి. ఆయన అందరికి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మా ఊర్లో వేసుకోమంటే సెలవుల్లోనే ఈ పాటకి వేసేకాలం. సో అదన్నీ చేయాలి, లేకపోతే ఇదన్నీ చేయాలి. సో కాకినాడ జిల్లా కాకినాడలోని పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ గురజనపల్లి గ్రామంలో రోడ్ షో యాత్ర ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ పరిధిలో చాలా చోట్ల కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకునే దశలో ఉన్నారని చెప్పారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోకూడదని, చేలల్లో ఉన్న ధాన్యం ఒడ్డుకు చేర్చుకోవాలని అన్నారు. జిల్లా యంత్రాంగం రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాకినాడ జిల్లా కాకినాడలోని పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ గురజనపల్లి గ్రామంలో రోడ్ షో యాత్ర ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ పరిధిలో చాలా చోట్ల కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకునే దశలో ఉన్నారని చెప్పారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోకూడదని, చేలల్లో ఉన్న ధాన్యం ఒడ్డుకు చేర్చుకోవాలని అన్నారు. జిల్లా యంత్రాంగం రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. రైతులకు కావాల్సినటువంటి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా రైతులకు కావాల్సిన టార్పాలిన్లు అద్దెకి తెస్తారు, కొనిస్తారు, ఏస్తారు. ఇప్పటికే 2 సార్లు రైతు నాశనం అయిపోయాడు అకాల వర్షాల వల్ల. కాబట్టి అర్జెంటుగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాను. ఇమీడియట్గా రైతులకు కావాల్సిన సదుపాయాలు చేయండి. ధాన్యం తడకుండా, ధాన్యం తడిస్తే మీ రైస్ మిల్లర్లే మళ్ళీ తీసుకోవట్లేదు. దానికి మొక్క మొలిసింది అంటున్నారు, ఇంకోటి మొలిసింది అంటున్నారు, ఇష్టం వచ్చిన రేటు కట్టేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వెంటనే రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించమని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గెలిపించండి చిరంజీవి. పిఠాపురం ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోని విడుదల చేశారు. అమ్మ కడుపులో ఆఖరిగా పుట్టిన జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే, ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలి అంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలి అని గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్
అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.